కొనరావుపేట మండలం నాగరం గ్రామానికి చెందిన వంగపల్లి శ్రీనివాస్ వ్యవసాయ కూలీ పనులు చేస్తూ ఒడ్డు మీద నుండి జారిపడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ కు తెలియజేయగా చికిత్స నిమిత్తం 2,50,000 ఎల్ఓసిని మంజూరు చేయించగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 12 మాసాల్లో నియోజకవర్గంలో దాదాపు 2 కోట్ల పైచీలకు ఎల్ఓసి మంజూరు చేయించిన ప్రభుత్వ పాద శ్రీనివాస్ కు మండల శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కర్రోల భాస్కర్, బొమ్మెన భాస్కర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అప్పల నాగభూషణం, వెంగళ వెంకటేశం, నాయని ప్రభాకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు బుర్ర రవీందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్, గ్రామ అధ్యక్షులు మేకల స్వామి, కొమ్ము చంద్రయ్య, కొమ్ము మల్లయ్య, ముదం వెంకటేశం, సూరప్రశాంత్, కొమ్ము నర్సయ్య, మండల జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. దురదృష్టవశాత్తు పొలంలో ఒడ్డు నుండి జారిపడడం వల్ల వెంటనే తనను హాస్పిటల్లో చేర్పించి మన భూషణం డైరెక్టర్ గారు మరి భాస్కర్ గారు ఇక్కడ ఉన్న మన కాంగ్రెస్ మిత్రులందరూ కలిసి హాస్పిటల్లో చేర్పించి నిమ్స్లో వారికి సంబంధించినటువంటి ఎల్ఓసి 2.5 లక్షలు ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన ప్రియతమ నేత ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తనకు చెప్పగానే ఎల్ఓసిని మంజూరు చేసి ఇచ్చినటువంటి ఎల్ఓసిని ఈరోజు కుమ్మరి శ్రీనివాస్ గారికి అధ్యక్షులు పాషా గారి ద్వారా మనం అందరం కలిసి ఇవ్వడం జరిగింది. వారికి ముందుగా ఆదిశీనన్న ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో ఉన్నటువంటి నాయకులందరినీ, మినిస్టర్లందరినీ తీసుకొచ్చి ఇక్కడ సభ పెట్టి మనకు సభనే ఇక్కడ నడిపించినట్టుగా చేసిండ్రు వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎల్ఓసీలు అయితేనేమి ప్లస్ ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా దాదాపు 800 కోట్లు ఏమో నియోజకవర్గం తెచ్చినట్లున్నారు. ఇవి వెంటనే చెప్పగానే మంజూరు చేయిస్తూ ప్రజల కష్టాల్ని తీరుస్తున్నటువంటి గొప్ప నేత మన ఆది శ్రీనివాస్ గారు. మనం అందరం వారికి రుణపడి ఉండాలి. వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సరే, 12 నెలల నుండి గత సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మన వేములవాడ శాసనసభ్యులు మా ప్రియతమ నాయకులు గౌరవ ప్రభుత్వ ఇప్పు గడిచిన సంవత్సరంలో నియోజకవర్గంలోనే అత్యధికంగా ఎల్ఓసీలు తీసుకొచ్చి ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి వ్యక్తి మా గౌరవ శాసనసభ్యులు ఆది సీనన్న గారు. వారికి మా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అలాగే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి పేరు పేరున ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ మా ఎమ్మెల్యే గారు నిన్నాక మొన్న ప్రతి గ్రామంకి ఈజీఎన్ఆర్ఎస్ నిధుల నుండి 3,27,00,000 రూపాయలు మన కోనరావుపేట మండలానికి కేటాయించడం హర్షణీయమని చెప్పి మేము ప్రజల పక్షాన కోరుతూ, అలాగే మున్ముందు కూడా ఎంతో అభివృద్ధి కోనరావుపేట మండలం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.